మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 99వ కీర్తన 5వ వచనం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఎంత అద్భుతమైన మాట! ఇక్కడ రెండు విషయాలు ముఖ్యంగా మనం గ్రహించాల్సింది. నీ దేవుడైన యెహోవాను నువ్వు గణపరచాలి అని చెప్తుంది. రెండో విషయాన్ని గమనిస్తే ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడండి. ఇక్కడ ఈ రెండు మాటలు ఎందుకు చెప్తూ ఉన్నారు అని అంటే, నీవు ఎవరినైతే గణపరుస్తున్నావో, ఎవరి పాదపీఠము ఎదుట నువ్వు సాగిలపడుతున్నావో ఆయన సామాన్యమైన దేవుడు కాదు, ఆయన పరిశుద్ధుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఏం చేయాలి? గణపరచక తప్పదు, సాగిలపడక తప్పదు. అంత పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి మానవుడిగా పంపాడు. ఆయనను ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి పాపము తీసివేయడానికి సిలువకు అప్పగించి ఆయన మరణమునకు అప్పగించాడు. ఆ విధంగానే మరణములో ఆయన లేడు, కానీ 3వ దినమున పునరుద్ధానుడిగా తిరిగి లేచి ఈరోజు సజీవుడిగా మన మధ్య, ఆత్మస్వరూపుడుగా ఆయన మన మధ్య ఉన్నాడు. అంత గొప్ప కార్యం చేసిన దేవుడు ఎవరు అనంటే పరిశుద్ధుడు. అంత పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం గణపరచకుండా ఉండగలమా? ఆయనకు సాగిలపడకుండా ఉండగలమా? అలా ఉండగలిగితే ఏం ప్రయోజనం? కనుక ఈరోజైనా ఈ వాక్యం విన్న తర్వాత పరిశుద్ధ దేవుణ్ణి గణపరచటం, ఆయన ఎదుట సాగిలపడి ఆయన నామాన్ని హెచ్చించటం అనేది నువ్వు నేర్చుకున్నట్లయితే ఆయన ద్వారా నువ్వు పొందవలసిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన సంపూర్తిగా నువ్వు అనుభవించగలుగుతావు. అలా అనుభవించే ఉన్నతమైన స్థానములో నీవును నీ కుటుంబము ఉండాలని దేవుని సేవకుడిగా ఆశపడుతున్నా. దేవుడు అలా మిమ్మల్ని నిలబెట్టునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.